నిండించబోతున్నాడు. ఎలా? ఫలింపుతోనూ అభివృద్ధితోనూ, ఇంకా విస్తారంగా. అనగా దుఃఖే కొంది నువ్వు పైకి లేస్తావు, అణిచే కొంది నువ్వు ఎదుగుతా ఉంటావు. శ్రమ పెట్టే కొంది వాళ్ళు ప్రబలారు పెరుగుతావు. జకర్యా గ్రంథంలో అంటాడు, మీ దేశమును యెరూషలేమును మగపిల్లలతోనూ ఆడపిల్లలతోనూ నిండిస్తాను అంటాడు. కుటుంబాల్లో మగపిల్లలు ఆడపిల్లలతో దేవుడు ఫలింపు అంటే తెల్లా జల్ల, అదే ఫలింపు. అభివృద్ధి అంటే వ్యాపారం. ఏమండి? విస్తారం అంటే ఇక మనవ సంతానం. అర్థమైందా? 70 మందితో వెళ్ళినటువంటి ఇశ్రాయేలు ప్రజలు 6 లక్షల కాల్బలం.